నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 6:30 గంటలుగా కవితను విచారిస్తున్న సిబిఐ. ఢిల్లీ లిక్కర్ పాలసీపై ప్రశ్నిస్తున్న అధికారులు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి కొండా సురేఖ రాజీనామా. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ పంపిణీ. రెడ్డి కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తాను. యువజన సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన కేఎస్ఆర్. చదువుకు నోచుకోకుండా దళిత వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తోంది. జోగురామన్న ఎంతమంది దళితులకు ఇండ్లు కట్టించారో చెప్పాలన్న కేఎస్ఆర్. బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న బండి సంజయ్. పార్టీలో సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్న సంజయ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు దాదాపు 6:30 గంటల పాటు విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని ఒక గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిబిఐ మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. అయితే 6:30 గంటల విచారణలో కవితను అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రశ్నలు అమ్మ న్యూస్ చేతికి లభించాయి. అమిత్ అరోరా మీకు తెలుసా అంటూ కవితను సిబిఐ అధికారులు మొదటగా అడిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఉందా? అమిత్ అరోరా కాల్ లిస్ట్లో మీ నెంబర్ ఎందుకుంది అని మీరు 10 ఫోన్లు మార్చారా? మీకు విజయ్ నాయర్ తెలుసా? సౌత్ గ్రూప్లో మీ పాత్ర ఉందా? విజయ్ నాయర్కు 100 కోట్ల తరలింపులో మీ పాత్ర ఉందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మీకున్న సంబంధం ఏమిటి? మీకు అమిత్ అరోరా విజయ్ నాయర్తో ఉన్న సంబంధం ఏమిటి? అమిత్ అరోరా మీ పేరెందుకు చెప్పారు? సౌత్ గ్రూప్ కంట్రోల్గా మీరున్నారా? ఉన్న సంబంధం ఏంటి? ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులు కలిశారా? లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఉందా అంటూ కవితపై సిబిఐ అధికారులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే వీటన్నిటికీ కవిత సైతం సూటిగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అమిత్ అరోరా మీకు తెలుసా అంటూ కవితను సిబిఐ అధికారులు మొదటగా అడిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఉందా? అమిత్ అరోరా కాల్ లిస్ట్లో మీ నెంబర్ ఎందుకుంది? మీరు 10 ఫోన్లు మార్చారా? మీకు విజయ్ నాయర్ తెలుసా? సౌత్ గ్రూప్లో మీ పాత్ర ఉందా? విజయ్ నాయర్కు 100 కోట్ల తరలింపులో మీ పాత్ర ఉందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్తో మీకున్న సంబంధం ఏమిటి? మీకు అమిత్ అరోరా విజయ్ నాయర్తో ఉన్న సంబంధం ఏమిటి? అమిత్ అరోరా మీ పేరెందుకు చెప్పారు? సౌత్ గ్రూప్ కంట్రోల్గా మీరున్నారా? ఉన్న సంబంధం ఏంటి? ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులను కలిశారా? ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఉందా అంటూ కవితపై సిబిఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే వీటన్నిటికీ సైతం కవిత సూటిగా చెప్పినట్టు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి తనను ఎంపిక చేయకపోవడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకంటే జూనియర్లకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారని ఆమె ఆరోపించారు. ఇది తనను తీవ్రంగా అవమానించడమేనని పేర్కొన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఓసారి మంత్రిగా పనిచేశానని, తన భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా పనిచేశారని, తమ కుటుంబానికి రాష్ట్రంలో ఎంతో పేరుందని ఆమె అన్నారు.
తనను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేయడం బాధించిందని కొండా సురేఖ వాపోయారు. ఎమ్మెల్యేలుగా కూడా గెలవని వారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారని, తనను కూడా వారితో పాటే పరిగణించడం అసంతృప్తి కలిగించిందని అన్నారు. తన సీనియారిటీ తగ్గించి ఆ కమిటీలో వేశారని, అందుకే పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. రెడ్డిక కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో రెడ్డిక యువజన సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యాలయంలో పూజలు చేశారు. అందరూ చదువుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రెడ్డిక సామాజిక వర్గంలో అనేక మందికి భూమి లేదని, పేదలుగా చదువుకు దూరమై బతుకుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిక సంఘంలో ముందుకు దూసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి పెట్టారని సూచించారు. చదువు ప్రతి ఒక్కరిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నేను ఏదైనా ఒక సంఘం భవనానికో ఇంకేదైనా ప్రోగ్రామ్ కి వచ్చేటప్పుడు నాకు తెలిసిన రీసెర్చ్ నేను చేసుకుని పరిశోధన చేసుకుని రెడ్డిక సంఘంలో ఈ సామాజిక వర్గంలో మన సామాజిక వర్గంలో చాలా మందికి భూమి లేదు, చాలా మంది పేదలుగా చదువుకి కూడా దూరమై బతుకుతున్నారు. నిజమేనా? చాలా విషయాలలో అనేక రంగాలలో ప్రపంచం ముందుకు పోతుంటే మన రెడ్డిక సంఘం అదే విధంగా ముందుకు పోవాలంటే ఫస్ట్ ఈ యువజన సంఘం ఓన్లీ ఎక్కువ 90% ఎనర్జీని చదువు కోసమే ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నా. చదువు ఒక్కటే మనల్ని మార్చే శక్తి ఉన్నది. చదువు ఒక్కటే మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే శక్తి ఉన్నది. నాకు మీ ముందు మాట్లాడే అర్హత ఏమున్నది? చదువు లేకపోతే నేను జీరో. నాకు ఇంతమంది అభిమానిస్తుండేనా? మా సీరన్న చదువుకున్నట్టు చదువుకో అని మన ఆడబిడ్డలు చెప్తున్నారు. మా బాబుకి ఎంత భూమి ఉండే? 8 ఎకరాల భూమి ఉండే. ఎంతో ఈ రోజుల్లో మామూలుగా అడిగితే ఎవరు కూడా సంక్షేమ ఫలాలు ఇవ్వడం లేదని, గల్లాపట్టి అడిగితేనే ఇస్తున్నారని బీజేపీ నేత శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగిరిన వెంటనే రెడ్డిక సంఘానికి కావలసిన నిధులను సమకూరుస్తారని ఆయన స్పష్టం చేశారు. మీకు ఈ రోజులలో అడగకపోతే ఎవరైనా ఇస్తున్నారా? ఏమన్నా ఇస్తున్నారా సంక్షేమ ఫలాలు? గల్లాబట్టి గుంజుతేనే సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు. నేను రెడ్డిక సంఘం మన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నా అంటే, ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే తప్పకుండా మీ సంక్షేమ సంఘం భవనానికి కావలసినటువంటి నిధుల్లో మాకు చేతనైనంత సహాయం నేను చేపిస్తాను. మీ అందరికి ప్రామిస్ చేస్తున్నాను. ఇది నా హామీ. ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఈసారి గెలిచిన వెంటనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి నేను మిమ్మల్ని అందరినీ ఆ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయానే కానీ మన సంఘం భవనానికి కావాల్సినటువంటి ఎంతో కొంత చేతనైనంత నిధులు ఇప్పిస్తాను మీ అందరికీ. ప్రశ్నించడం లేదని, రోడ్లపైకి రావడం లేదని ప్రజలను నాయకులు అలుసుగా తీసుకుంటున్నారని కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 4 ఏళ్లలో పేదలకు ఎమ్మెల్యే జోగురామన్న ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయని కంది శ్రీనివాసరెడ్డి రెడ్డి వర్గ సభ్యులకు సూచించారు. ఏది మీ దగ్గరికి రాదు, బరాబర్ గల్లా బట్టి గుంజుకుంటేనే వస్తాయి. అర్థమైందా? ఏది మీ దగ్గరికి ఎవరు చేయరు, ఏం బెనిఫిట్ చేయరు. మీకు
ఎలక్షన్లప్పుడు చేసినటువంటి ప్రామిసుల్ని గెలిచిన తర్వాత మర్చిపోతారు. కానీ మీ సంఘం అందరూ కూడా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సింది ఏంటంటే, అడగండి మాలో ఉన్న పేదలకు ఎంత మందికి 9 ఏళ్లలో ఇల్లు కట్టించిన అడగండి. మాలో ఉన్న పేదలకు ఎంత మందికి స్కాలర్షిప్లు ఇచ్చిండని అడగండి. ఇచ్చిండా 4 ఏళ్ళ ఒక్క స్కాలర్షిప్ అన్నా వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్ చదువుకున్న పిల్లలకి ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా అంటే ఎందుకు రావట్లేదు? ఎందుకు అలుసు తీసుకుంటారు మిమ్మల్ని? ఎందుకు అలుసు తీసుకుంటారంటే మనం ప్రశ్నించట్లేదు, రోడ్ల మీదకి రావట్లేదు, ధర్నాలు చేయట్లేదు, రాస్తారోకాలు చేయట్లేదు. ఎవడో అధికారంలో ఉన్నోని అడుగులకు మడుగులెత్తి ఆడేమన్నా చేస్తాడేమో మనల్ని, ఆడేమన్నా కుట్ర చేస్తాడేమో, ఆడేమో కేసులు పెడతాడేమో అని ప్రశ్నించడం మానేస్తున్నాం. ప్రశ్నించడం మానేస్తే మన అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది. ప్రశ్నించాలా, కళ్ళగొట్టాలా. ఏం చేస్తాడు? ఎంతమంది మీద కేసులు పెడతాడు చూద్దాం. ఎంతమంది మీద కేసులు పెడతాడు, ఎంతమందిని జైలు తోస్తాడు. జైలు సరిపోతాయా? ప్రజలంతా తన వెంట ఉంటే రెడ్డిక సామాజిక వర్గానికి రావాల్సిన హక్కులపై పోరాడతానని కంది శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. ప్రజల సమస్యలపై ఎంత పెద్ద అధికారినైనా ప్రశ్నిస్తానని, అధికారుల మనుగడకు తాను రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని శ్రీనివాసరెడ్డి కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఏది మీ దగ్గరికి రాదు, బరాబర్ గల్లా బట్టి గుంజుకుంటేనే వస్తుంది. అర్థమైందా? ఏది మీ దగ్గరికి ఎవరు చేయరు, ఏం బెనిఫిట్ చేయరు మీకు. ఎలక్షన్లప్పుడు చేసినటువంటి ప్రామిసుల్ని గెలిచిన తర్వాత మర్చిపోతారు. కానీ మీ సంఘం అందరూ కూడా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సింది ఏంటంటే, అడగండి మాలో ఉన్న పేదలకు ఎంత మందికి 9 ఏళ్లలో ఇల్లు కట్టించిన అడగండి. మాలో ఉన్న పేదలకు ఎంత మందికి స్కాలర్షిప్లు ఇచ్చిండని అడగండి. ఇచ్చిండా 4 ఏళ్ళ నుంచి ఒక్క స్కాలర్షిప్ అన్నా వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్ చదువుకున్న పిల్లలకి ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా అంటే ఎందుకు రావట్లేదు? ఎందుకు అలుసు తీసుకుంటారు మిమ్మల్ని? ఎందుకు అలుసు తీసుకుంటారంటే మనం ప్రశ్నించట్లేదు, రోడ్ల మీదకి రావట్లేదు, ధర్నాలు చేయట్లేదు, రాస్తారోకాలు చేయట్లేదు. ఎవడో అధికారంలో ఉన్నోని అడుగులకు మడుగులెత్తి ఆడేమన్నా చేస్తాడేమో మనల్ని, ఆడేమన్నా కుట్ర చేస్తాడేమో, ఆడేమో కేసులు పెడతాడేమో అని ప్రశ్నించడం మానేస్తున్నాం. ప్రశ్నించడం మానేస్తే మన అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది. ప్రశ్నించాలా, కళ్ళగొట్టాలా. ఏం చేస్తాడు? ఎంతమంది మీద కేసులు పెడతాడు చూద్దాం. ఎంతమంది మీద కేసులు పెడతాడు. ప్రజలకు దూరం అయితే ఎంత పెద్ద నాయకుడైన ఓటమి పాలవక తప్పదని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ సోనియా గాంధీ కంటే జోగురామన్న గొప్ప నాయకుడా అంటూ ప్రశ్నించారు. మాకేం చేశారని జోగురామన్ను నిలదీయకుంటే ఆయన మంచోడో చెడ్డోడో ఎలా తెలుస్తుందని ప్రజలను సీనన్న అడిగారు. ఈయన ఎన్టీ రామారావు కంటే ఇందిరాగాంధీ కంటే పెద్ద మొగోడు ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు ఓడిపోయాడు కల్వకుర్తిలో చిత్తుగా. అవునా? పాపం ప్రజలు వ్యతిరేకత. ఎన్టీ రామారావు గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, కానీ ప్రజలకు దూరం అయితే ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ప్రజలకు దూరం అయితే ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఈయన అంతకంటే పెద్ద నాయకుడా? కానీ ఈయనని ప్రశ్నించే వ్యక్తులు లేకపోవడం వల్లనే, ఈయనని ఈ ఎమ్మెల్యే జోగురామన్నని ప్రశ్నించే వ్యక్తులు లేకపోవడం వల్లనే, ఈ ఎమ్మెల్యే జోగురామన్నని అడగకపోవడం వల్లనే ఆయన 15 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నాడు. మోసాల మీద మోసాల ప్రామిసులు చేసుకుంటే రాజ్యం చేస్తున్నాడు. బరాబర్ మీరందరూ వెళ్ళి అడగండి, జోగురామన్న గారు మా కులానికి ఏం చేస్తారు, మా కుల సంఘం భవనానికి ఏం చేస్తారు అడుగుతారా? అడగండి. అడగకపోతే మంచోడా చెడ్డోడా మీకు ఎట్లా వెళ్తుంది? అడగండి. బరాబర్ 15 ఏళ్ల నుంచి వందల ఎకరాల భూమి కొంటున్నాడు. వేల కోట్ల ఎకరాలు ఎట్లా సంపాదించాడు? 2 ఎకరాల భూమి ఉన్నోడికి 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అడిగిందా? మరి మీ సంఘంకి అడగండి, పవర్ లో ఉన్నోడిని అడగండి. రెడ్డిక సంఘంలో 57 ఏళ్లు నిండిన వారికి ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయో డేటా మీరు తీయండి, ఎంతమందికి రావట్లేదో తాను చెబుతానని కంది సీనన్న జోగురామన్నకు సవాల్ విసిరారు. ఎన్ని అర్హులైన పేదలకు పింఛన్లు ఎందుకు వస్తలేవు? రెడ్డిక సంఘంలో 57 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ పింఛన్లు వస్తున్నాయా? డేటా తీయండి. మీరు 57 ఏళ్ల మంది డేటా తీయండి. ఎంతమందికి రావట్లేదు నేను లెక్కలు చెప్తాను మీకు. 4 ఏళ్లలో 50 వాళ్ళకి ఒక్క రేషన్ కార్డు వచ్చిందా? ఒక్కడి రెడ్డిక సంఘంలో ఒక్క రేషన్ కార్డు అయినా 4 ఏళ్లలో ఇస్తే, ఒక్క స్కాలర్షిప్ అయినా 4 ఏళ్లలో ఇస్తే మన రెడ్డిక సంఘం భవనం ఉందంటే ముక్కు భూమికి రాస్తాను. నేను తప్పు మాట్లాడతాను. కంది సీనన్న తప్పు మాట్లాడితే ముక్కు భూమికి రాస్తా. రెడ్డి సంఘం భవనం ఉందంటే బరాబర్ ప్రశ్నించాలా. ఇక్కడ ఏమైతుంది? పొద్దు నిండా ప్రశ్నించినట్టు యాక్షన్ చేస్తారు కొంతమంది నాయకులు, రాత్రి పోయి ఆందోళన అవుతారు. పొద్దు నిండా ప్రశ్నిస్తాడు, ప్రశ్నించినట్టు నటిస్తాడు, రాత్రి పోయి ఆందోళన అవుతారు. అత్తదా? ఇట్లాంటి వాళ్ళతో అత్తదా? నా ప్రత్యర్థి నాతో తిరిగేటోళ్ళని 5 లక్షలు ఇచ్చి కొంటుండు. 5 గ్రామ స్థాయి నేతకు 5 లక్షలు, మండల స్థాయి నేతకు 10 లక్షలు, కుల సంఘాల నేతకు 20 లక్షలు.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజాసేవ భవన్లో దళిత బంధువుల ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్గా జరిగింది. బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి దళిత బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు, మాదిగ, హరిజన సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిత వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను కంది శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఆదిలాబాద్ లో ఒక్క దళిత బిడ్డకైనా, ఒక్క మాదిగ బిడ్డకైనా చదువుకోవడానికి 4 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకి వచ్చిందా? 4 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కలకు చేపియలే. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కాలే, ఒక్క స్కాలర్షిప్ రాలే. 9 ఏళ్లలో ఏ మాదిగ బిడ్డ అయినా, ఎవరైనా ఒక్క ఇల్లు కట్టుకున్నారా? ఒక్క ఇల్లు కట్టుకున్న వాళ్ళు నాకు చెప్పండి. 9 ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ జోగురామన్న మినిస్టర్ అయిన తర్వాత 2014 చదువుకు నోచుకోకుండా దళిత వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది దళిత బిడ్డలకు ఇండ్లు కట్టించారని ప్రశ్నించారు. జోగురామన్న మంత్రి అయిన తర్వాత ఎంతమంది ఆదిలాబాద్ బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారని నిలదీశారు. ఆదిలాబాద్ లో ఒక్క దళిత బిడ్డకైనా, ఒక్క మాదిగ బిడ్డకైనా చదువుకోవడానికి 4 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకి వచ్చిందా? 4 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కలకు చేపియలే. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కాలే, ఒక్క స్కాలర్షిప్ రాలే. 9 ఏళ్లలో ఏ మాదిగ బిడ్డ అయినా, ఎవరైనా ఒక్క ఇల్లు కట్టుకున్నారా? ఒక్క ఇల్లు కట్టుకున్న వాళ్ళు నాకు చెప్పండి. 9 ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సార్ల మనం ఎమ్మెల్యే చేసినాం జోగురామన్నని, ఒకసారి మంత్రి చేసినాం. దళిత బిడ్డలకి ఏం చేసిండు? మాదిగలకి ఏం చేసిండు? ఒక్క ఇల్లు కట్టియలే. 9 ఏళ్లలో 4 ఏళ్లలో ఒక్క చదువుకునే పిల్లడికి స్కాలర్షిప్ ఇయ్యలే. 4 ఏళ్లలో ఏ మాదిగ ఎమ్మెల్యే జోగురామన్నను 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపించామని, ఒకసారి మంత్రిగా చేశామని గుర్తు చేసిన కంది శ్రీనివాస్ రెడ్డి దళిత బిడ్డలకు జోగురామన్న ఏం చేశారని ప్రశ్నించారు. మాల, మాదిగ, హరిజన వర్గాల ప్రజలకు ఏం చేశారని కంది శ్రీనివాస్ రెడ్డి నిలదీశారు. చదువుకున్న నిమ్న వర్గాల ప్రజల కోసం జోగురామన్న ఏం చేశారని అన్నారు. ఉన్నత చదువులు చదువుకుంటామన్న వారికి మొండి చేయి చూపించారని తెలిపారు. ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పించడంలో జోగురామన్న పూర్తిగా విఫలమయ్యారని కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనల్ని మోసాల మీద మోసం, కుట్ర మీద కుట్ర చేస్తున్నాడు ఈ జోగురామన్న గారు. ఈయన పొత్తులు లేస్తే నోట్లకెళ్ళి అబద్ధం వెళ్తాయి. ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు, పింఛన్లు లేవు. పింఛన్లల్లా ఎంతమంది మాదిగలు చనిపోతే అంతమందికే కొత్త పింఛన్లు ఇస్తుడు తప్ప 100 మంది మాదిగలకు పింఛన్లు అవసరమైతే 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. కరెక్టేనా? 57 ఏళ్లు పైబడ్డ వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పిండి జోగురామన్న. చెప్పిండా? కొన్ని వేల మందికి పింఛన్లు వస్తలేవు మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో. రైతు బీమా, భూమి ఉన్న వాళ్లకు రైతు బీమా ఇస్తున్నావు, సంతోషం. మరి భూమి లేని వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళకి ఎందుకు ఇయ్యో రైతు బీమా? ఏం పాపం చేసిండ్రు భూమి లేని వాళ్ళు? అంటే ఒక బర్రె చచ్చిపోతే, గొర్రె చచ్చిపోతే, మనిషి చచ్చిపోతే సమానమేనా? మనిషి జీవితంకు విలువ లేదా? రైతు బీమా రైతు కూలీలు అందరికి ఇవ్వాలి. మాదిగళ్లలో 90% మంది రైతు కూలీలే. భూమి ఉన్న వారికే రైతు బీమా ఇస్తున్నారని, మరి భూమి లేని వాళ్ళు ఏం పాపం చేశారని బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. భూమి లేని వాళ్ళు ఏం పాపం చేశారని నిలదీశారు. రైతు బీమాను రైతు కూలీలందరికీ ఇవ్వాలని కంది శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. పక్క భూమి ఉన్నోనికి, చిన్న రైతుకి రైతు బంధు సంతోషం, అందరు బతకాలి. కానీ కార్లలో వచ్చే 50 ఎకరాల భూమి ఉన్నోనికి రైతు బంధు ఎందుకు? రైతు బంధు బెందు కార్ల తిరిగి 200 ఎకరాల భూమి ఉన్నోడు రైతు బంధు తీసుకోపోతాడు. ఇదేమి రాజ్యమే? దొంగల రాజ్యమే, దోపిడీ రాజ్యమే. ఈ రాజ్యాన్ని కూలగొట్టకపోతే, ఈ జోగురామన్న అన్యాయాన్ని, అహంకారాన్ని పొందబెట్టకపోతే మన దళిత బిడ్డలు ఇంకా ఎండిపోతూనే ఉంటారు, కలుపు మారుతూనే ఉంటారు. మన దళిత బిడ్డలు ఏం పాపం చేసిండ్రు? మాదిగలు ఏం పాపం చేసిండ్రు? ఉప ముఖ్యమంత్రిగా ఒక మాదిగ వ్యక్తిని 6 నెలలు సహించలేదు. రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసిన తెలంగాణ వచ్చినాక 6 నెలలు ఓడలేకపోయిండ్రు. ఆయన పదవిని పీకేసిండ్రు. దళితులకు 3 ఎకరాలని ఓట్లు వేపించుకున్నారా లేదా? 3 ఎకరాలు వచ్చినాయా ఇక్కడ ఎవరికైనా? అందరికి వచ్చినాయా 3 ఎకరాలు? దళితులకి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి అందరికి 3 ఎకరాలు ఇచ్చిందా? అంటే మళ్ళా ఈ జోగురామన్న ఏం ప్రామిస్ చేసిండు?
దళితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడా లేదా? మాదిగ సోదరులకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇవాళ మాదిగ వర్గాల ప్రజల్లో 90% మంది రైతు కూలీలే ఉన్నారని అన్నారు. ఉన్నతమైన భూస్వాములకు రైతు బంధు ఎందుకు ఇస్తున్నారని తెలిపారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యంగా నడుస్తుందని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఓ దళిత వ్యక్తిని 6 నెలలు సహించలేదన్నారు. దళిత బిడ్డలకు 3 ఎకరాలు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జోగు రామన్న దళితులకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ఎన్ని మోసాలు చేసిందో చెప్తా, దళితులకి ఎట్లా వంచన చేసిందో చెప్తా. జోగు రామన్న గారు దళితులకి 3 ఎకరాలు ఇస్తాడు, పచ్చి అబద్ధం చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, పచ్చి అబద్ధం చెప్పాడు. ఒక్క మాదిగ సోదరుడికైనా సోదరికైనా అక్క చెల్లెలకైనా ఒక్క వాళ్లకు గత 9 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక రోజు జోగు రామన్న రెండోసారి మూడోసారి గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఒక్క లోన్ అని ఇప్పించిన మీకు ఒక్క లోన్ ఎస్సీ సబ్ ప్లాన్ కింద సబ్సిడీ మీద ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక బర్రె కొనుక్కుంటందుకో ఒక్క లోన్ అని ఇప్పించిండా? ఒక్కటి. నేను చెప్పేది తప్పైతే మీ ఊర్లకు వచ్చి నా ముక్కు భూమికి రాస్తా. నేను చెప్పేది తప్పైతే నేను అబద్ధం ఆడ. నేను చెప్పేటి అన్ని వాస్తవాలు. మాదిగ సోదరులారా, నేను చెప్పేటి వాస్తవాలు. 4 ఏళ్లలో ఏ మాదిగ సోదరుడికి స్కాలర్షిప్ రాలేదు. 4 ఏళ్లలో జోగు రామన్న పాలన ఏ మాదిగ సోదరుడికి రేషన్ కార్డు రాలేదు. 9 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా ఇల్లు కట్టలేదు. 9 ఏళ్లలో ఒక్క మాదిగ సోదరుడికైనా సోదరికైనా లోన్ రాలేదు, లోన్ ఇప్పియలేదు జోగు రామన్న సబ్సిడీ మీద. మరి ఎట్లా బతకాలా? జోగు రామన్నను ఎన్ని రోజులైనా ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి. 1,00,000 కేసులు పెట్టినా మడమ తిప్పేది లేదన్నారు. రాజకీయాలను హంగులు ఆర్భాటాలు నమ్ముకొని పాలిటిక్స్లోకి రాలేదని, ఆదిలాబాద్ ఆదివాసీ దళిత వర్గాల ప్రజలను నమ్ముకొని వచ్చానని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న తనని నేను జోగు రామన్నని ప్రశ్నిస్తూనే ఉంటా. మీరు నా వెనకాల ఉంటే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి కోసం 1,00,000 కేసులకైనా నేను భయపడా. 1,00,000 కేసులకైనా భయపడా. 1,00,000 సార్లు నన్ను జైల్లో పెట్టినా నేను మాదిగల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. మాదిగ సమాజం కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. మాదిగ బిడ్డల చదువుల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. మరి నేను కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు నాయకుల్ని నమ్ముకొని రాజకీయాలకు రాలి, అమ్ముడు పోయే నాయకుల్ని నమ్ముకొని నేను రాజకీయాలకు రాలే. నేను ప్రజల్ని నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన, నేను మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన. జోగు రామన్న ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా, మరి నన్ను మీరందరూ సంపుకుంటారా సారుకుంటారా? మీ చేతుల్నే పెడుతున్నా. నన్ను సంపుకున్నా, నన్ను కాపాడుకున్నా మీదే బాధ్యత. జోగు రామన్న ఈసారి ఎమ్మెల్యే గెలవడానికి 150 కోట్లు ఖర్చు పెడతాడట. 150 కోట్లు. నేను జోగు రామన్నని ప్రశ్నిస్తూనే ఉంటా. మీరు నా వెనకాల ఉంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కంది శ్రీనివాసరెడ్డి దళిత వర్గాల ప్రజలను కోరారు. జోగు రామన్న ఒక్కరోజు కూడా మాదిగ వర్గాల ప్రజల ఇండ్లలోకి రాలేదన్నారు. ఆదిలాబాద్ ప్రజలు ఈసారి ఖచ్చితంగా బీజేపీని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ జెండా ఎగరడంతోనే జోగు రామన్న పతనం మొదలవుతుందని కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి ఆశీర్వదించండి బీజేపీ. పువ్వు గుర్తు పార్టీని ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి పువ్వు గుర్తుకి. ఒక్కసారి మార్పు చూడండి, మీకే తెలుస్తుంది. ఎన్నిసార్లు ప్రశ్నించినా ఈ జోగు రామన్న గారికి సోయుంటలేదు. మొద్దు నిద్రపోతున్నాడు. ఓట్ల టైంలో ఓట్ల కోసం వస్తాడు, దావతులు ఇస్తాడు, కళ్ళు సీసాలు పంపిస్తాడు, పైసలు పంపిస్తాడు, పోతాడు. మళ్ళా ఓట్ల డబ్బా ఎలా ఓట్లేసుకున్న తర్వాత ఒక్కసారి దళిత బస్తీలలో మాదిగ బస్తీలకు వచ్చిండా? మీ సమస్యలు ఏమో నేను అడిగిండా? ఒక్క బస్తీకైనా రాడు జోగు రామన్న. జోగు రామన్న పైసల్ని నమ్ముకున్నాడు. నేను ప్రజల్ని నమ్ముకున్న జోగు రామన్న. మీ పైసలు మా ప్రజాబలం ముందేం పనిచేయి. నువ్వు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడతావో పెట్టు, కానీ ఈసారి ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండానే, మా కంది సీనన్న జెండానే ఎగురుతుందని చెప్పండి. దళిత బిడ్డలల్లా మన కంది సీనన్న జెండానే దళిత బస్తీలలో ఎగురుతుందని చెప్పండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఆదిలాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ జెండా ఎగరేయడానికి మాదిగ బిడ్డలే వారధిలాగా నిలబడతారని
జోగురామన్నకి. ఆయన పతనం మొదలైంది ఏనాడైతే దళితుల్ని వంచిండో, ఏనాడైతే మాదిగల్ని మోసం చేసిండో ఆ రోజు నుంచే జోగురామన్న పతనం మొదలైంది. ఒక్కసారి ఆశీర్వదించండి బీజేపీ పువ్వు గుర్తు పార్టీని. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక చింతన అవసరమని టీఆర్ఎస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. దైవం పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటే ఆ దైవం తప్పకుండా కాపాడుతుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజు కన్యస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషలతో చిట్కులు మారుబోగింది. చిట్కులు శబరిమలై పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చింది. వేలాది మంది భక్తులతో చిట్కులు గ్రామం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నందీశ్వర్ గౌడ్, బొల్లారం మున్సిపల్ చైర్మన్ కొలన్ బాలరెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆయా పార్టీల నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.